ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన గ్రానైట్ పరిశ్రమ ఇప్పుడు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడం ప్రధాన కారణం కాగా, ప్రభుత్వ విధానాలు, పెరిగిన ఉత్పత్తి ఖర్చుల వల్ల జిల్లాలోని పెద్ద ఎత్తున గ్రానైట్ పరిశ్రమలు మూతపడుతూ ఉన్నాయి. పరిశ్రమలు మూతపడడంతో ఉపాధి కోల్పోయి వేలాది మంది స్థానిక వలస కార్మికులు రోడ్డున పడ్డారు. గ్రానైట్ పరిశ్రమల యజమానులు బ్యాంకు లోన్లు కట్టలేక డిఫాల్టర్లుగా మారుతున్నారు. ఖమ్మంలో సంక్షోభంలో చిక్కుకున్న గ్రానైట్ పరిశ్రమపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. తెలంగాణలో ఒకప్పుడు గొప్పగా నడిచిన గ్రానైట్ పరిశ్రమ ఇప్పుడు తీవ్ర ఒడిదుడుకులకు ఎదుర్కొంటోంది. ఎగుమతులు తగ్గడం, నిర్వహణ వ్యయం విపరీతంగా పెరిగిపోవడంతో ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున గ్రానైట్ పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఖమ్మం చుట్టుపక్కల 470 గ్రానైట్ పరిశ్రమలు ఉండగా ఇందులో ఇప్పటి వరకు 170 పరిశ్రమలు మూతపడ్డాయి. మరో 200 పరిశ్రమలు ఒకే షిఫ్టులో నడుస్తున్నాయి. ప్రస్తుతానికి కేవలం 100 పరిశ్రమలు మాత్రమే పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి. ఖమ్మం గ్రానైట్ ముఖ్యంగా బ్లాక్, టాన్ బ్రౌన్ రకాలు చైనా, ఇతర దేశాలకు భారీగా ఎగుమతయ్యేది. అయితే చైనాలో నిర్మాణ రంగం మందగించడం, అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. మార్కెట్లోకి తక్కువ ధరకే లభించే విట్రిఫైడ్ టైల్స్, క్వార్ట్జ్ స్టోన్స్ రావడం వల్ల సహజ గ్రానైట్ వాడకం దేశీయంగా కూడా తగ్గింది. దీనికి తోడు ప్రభుత్వం గ్రానైట్ క్వారీలు, మిల్లులపై విధించే రాయల్టీ, ఇతర పన్నులను భారీగా పెంచడం యజమానులకు పెద్ద భారంగా మారింది. మరోవైపు పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్ ఛార్జీలు, కనీస డిమాండ్ ఛార్జీలు విపరీతంగా పెరగడం వల్ల మిల్లుల నిర్వహణ ఖర్చు రెట్టింపైంది. జిల్లాలో పరిశ్రమలు మూతపడ్డం, కుదింపు వల్ల వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. పాలిషింగ్ యూనిట్లలో పనిచేసే ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల వలస కార్మికులు తిరిగి వారి స్వగ్రామాలకు వెళ్లిపోతున్నారు. పనిచేస్తున్న కొద్ది మంది కార్మికులలో ఒక్కో కార్మికుడు గతంలో నెలకు 15,000 ఇంటికి పంపించేవారు. కానీ ఇప్పుడు కేవలం 10,000 మాత్రమే పంపించగలుగుతున్నారు. ఉపాధి కోల్పోయిన స్థానిక కార్మికులు వేరే పనుల వైపు మళ్లుతున్నారు. राजस्थान से आए हैं यहाँ काम के लिए, लेकिन यहाँ मतलब बात ऐसा है कि 100 में से 70% फैक्ट्रियाँ बंद होने के कगार पर है. तो हमारे को मतलब यहाँ लेबर के इतना काम भी नहीं मिल रहा है. हम कई दिनों से परेशान हैं. भाई काम नहीं मिल रहा है तो परेशान ही है. वैसे तो वो यहाँ की गवर्नमेंट है वो देखें इस पत्र के बारे में कि भाई यहाँ जो बाहर एक्सपोर्ट हो रहा है उसको एक्सपोर्ट पर पाबंदी लगाए. सर हम राजस्थान से हैं, वो फैमिली छोड़ के इधर आए हैं. इधर फैक्ट्रियाँ सब बंद है, पत्र नहीं मिल रहा है, पूरा प्रॉब्लम है सर. कुछ रिक्वेस्ट है आपसे. సంక్షోభంలో చిక్కుకున్న గ్రానైట్ పరిశ్రమపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఖమ్మం నుండి అందిస్తారు. ఒకప్పుడు వెలుగు వెలిగిన గ్రానైట్ పరిశ్రమ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. ఖమ్మంలో 440 వరకు కూడా గ్రానైట్ సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి. ఇప్పటి వరకు తీవ్రమైన సంక్షోభం నేపథ్యంలో 170 వరకు కూడా పరిశ్రమలు మూతపడ్డాయి. దీనిపై ఆధారపడ్డ చాలా వరకు కూలీలు కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వర్కర్స్ కూడా వారికి ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ఇటు గ్రానైట్ పరిశ్రమ సంబంధించిన నిర్వాహకులు కూడా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఉంది. ఇది గత కొంతకాలంగా కూడా ఇది కంటిన్యూస్ అవుతూ వస్తుంది. యుద్ధం నేపథ్యంలో వచ్చిన ఈ సంక్షోభం ప్రస్తుతం తీవ్ర స్థాయిలో చేరుకుందని చెప్పుకోవాలి. చాలా వరకు అంటే రోజుకి ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక గ్రానైట్ పరిశ్రమ మూతపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది టోటల్గా అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో ఇదే సిచ్యువేషన్ ఉంటే ఇంకా ఉన్న ఆ కొద్దిపాటి ఆ ఫ్యాక్టరీలు కూడా మూతపడే అవకాశం ఉందన్నది కూడా గ్రానైట్ సంబంధించిన పరిశ్రమ నిర్వాహకులు చెప్తున్నారు. మనతో ప్రస్తుతం గ్రానైట్ పరిశ్రమ నిర్వాహకులు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అసలు ఈ సంక్షోభం ఎప్పుడు ప్రారంభమైంది, ఇంత తీవ్ర స్థాయిలో చేరుకోవడానికి ప్రధాన కారణాలు ఏందన్నది వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, అంటే ఎట్లుంది గ్రానైట్ పరిశ్రమ సంబంధించిన సిచ్యువేషన్? ఇప్పటివరకు ఎన్ని ఫ్యాక్టరీలు మూతపడ్డాయి? రానున్న రోజులు ఎట్లుంటుంది? మొత్తం ఖమ్మం జిల్లాలో 440 పైచిలుకు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉండి ప్రపంచానికే తలమానికంగా ఉన్నటువంటి నల్ల హై డెన్సిటీ ఉన్నటువంటి గ్రానైటు ఇవాళ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇక్కడ పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావం వల్ల ప్రధానంగా రోజు 1-2 ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయంటే
కార్మికులు మరియు పరిశ్రమల యజమానులు, దీనిపై ఆధారపడిన వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే స్థితికి అయ్యి తీవ్ర సంక్షోభంలో ఉన్నాము. ఒకరోజు ఖమ్మానికే ఈ విధమైన మంచి పేరు తెచ్చినటువంటిది ఇలా అయిపోయినందుకు మేమంతా బాధపడుతున్నాము. నుంచి ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో కొంచెం పెద్ద సైజు, అంటే గ్యాంగ్సాలు ఇవన్నీ కూడా చైనా ఎక్స్పోర్ట్ అయ్యేది. అట్లాంటిది బాగా ఇప్పుడు చైనా కూడా యుద్ధ ప్రభావం వలన వాళ్ళ దగ్గర కూడా సేల్స్ తగ్గిపోవటం వలన వాళ్ళు కూడా రాళ్ళు ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోకపోవటం వలన క్వారీ వాళ్ళకు కూడా వర్కౌట్ కావట్లేదు. ఎందుకంటే ఈ గ్యాంగ్సా రాళ్ళు కనుక బయట చైనా ఇతర దేశాలకు వెళ్తేనే క్వారీ వాళ్ళకు వర్కౌట్ అవుతుంది. క్వారీ వాళ్ళకి వర్కౌట్ కాకపోయేసరికల్లా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఈ డొమెస్టిక్ మార్కెట్, మా ఫ్యాక్టరీల వాళ్ళకి అంటే డీజిల్ దాదాపు 5-6 రూపాయలు పెరిగిన నేపథ్యంలో వాళ్ళు కూడా రేట్లు పెంచి అమ్మే పరిస్థితి ఉండేసరికల్లా ఆ రేట్లు పెట్టి కొనే పరిస్థితి కూడా మా ఫ్యాక్టరీ వాళ్ళకి లేదు. ఎందుకంటే మేము ఆ రేటు పెట్టి కొనటం వలన మాకు వయబుల్ కాదు. మా ఖమ్మమే కాదు, ఇటు వరంగల్ కానీ కరీంనగర్ కానీ కలర్ గ్రానైట్స్ అని రకరకాల కలర్ గ్రానైట్స్ ఉన్నాయి. కొంచెం ప్రభుత్వ రంగ ఇవన్నీ సంస్థలు కూడా కొంత వాళ్ళ ఆఫీసులకి వాటికి మా గ్రానైట్ కొంత వాడటం వలన కొంతవరకు మాకు ఇది దొరుకుద్దని మేము గవర్నమెంట్కి ఈ రకంగా విన్నవించుకుంటున్నాం. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఇంకా గ్రానైట్ పరిశ్రమ సంబంధించి ఇంకా సంక్షోభం అనేది కూరుకుపోయి ఉన్న కొన్ని పరిశ్రమలు కూడా ఇంకా కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉందన్నది కూడా గ్రానైట్ నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్. గ్రానైట్ పరిశ్రమపై ఎఫెక్ట్ అనుబంధ రంగాలపై కూడా పడింది. రవాణా రంగం, స్పేర్ పార్ట్స్ షాపులు, స్థానిక హోటళ్లు, వ్యాపారాలు అన్నీ ఈ సంక్షోభం వల్ల తీవ్రంగా నష్టపోయాయి. మిల్లుల స్థాపన కోసం కోట్లాది రూపాయలు అప్పులు చేసిన పరిశ్రమల యజమానులు ఇప్పుడు వడ్డీలు కూడా కట్టలేక జప్తు నోటీసులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కొన్ని పరిశ్రమలను బ్యాంకులు జప్తు కూడా చేశాయి. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి గ్రానైట్ పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని అంటున్నారు గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు. ఈ పరిశ్రమను తిరిగి బతికించాలి అంటే ప్రభుత్వం నుంచి మూతపడిన మిల్లులకు పాత బకాయిలపై మినహాయింపు ఇవ్వడం, కరెంటు ఛార్జీలపై సబ్సిడీ ఇవ్వడం, రాయల్టీ ధరలను తగ్గించడం, క్వారీల లీజును పునరుద్ధరణను వేగవంతం చేయడం లాంటి చర్యలు చేపట్టాలి అని కోరుతున్నారు. ఈ పశ్చిమాసియా వల్ల ఇబ్బంది వల్ల మాకు సెగ్మెంట్లు కానివ్వండి, మాకు వచ్చే ముడి సరుకు కానివ్వండి, క్వారీలో ఉన్నటువంటి డ్రిల్ రాడ్స్ కానివ్వండి, చాలా వ్యత్యాసం ఉంది అప్పటికి ఇప్పటికి. అందుకోసమని రా మెటీరియల్ కూడా చాలా పెరిగింది. మేము ఈ రోజు ఉన్నటువంటి ఇండస్ట్రీ చాలా క్రైసిస్లో ఉంది. కాబట్టి ఈ గవర్నమెంట్ కొద్దిగా మేము ఉపాధి కల్పించడానికి రెడీగా ఉన్నా సరే ఇక్కడ ముడి సరుకులు వేయడం వల్ల మా ఫ్యాక్టరీలు చాలా ఇబ్బందుల్లో నడుస్తున్నాయి. మేము 2 షిఫ్ట్లు నడిపిద్దామన్నా సరే వర్కర్లు ఉన్నారు, కానీ మెయిన్ మాకు రా మెటీరియల్ చాలా సమస్యగా ఉంది. ఎలాగైనా సరే గవర్నమెంట్ మాకు స్లాబ్ సిస్టమ్ ఎలాగైతే రెన్యువల్ చేసిందో అలాగే మా గ్రానైట్ ఫ్యాక్టరీకి ఇంకా సరళీకృతం చేసి సహాయం చేయాలని కోరుకుంటాం. దాదాపుగా ఖమ్మంలో టైల్స్, స్లాబ్స్ అన్నీ కలిసి 800 ఫ్యాక్టరీలు పైచీలకు ఉండేవి. ప్రస్తుతం 300 ఫ్యాక్టరీలు మాత్రమే మనగల్లో ఉన్నవి. 300 కూడా డే అండ్ నైట్ నడిచే పరిస్థితి లేదు. ఓన్లీ డే షిఫ్ట్లు మాత్రమే నడుస్తున్నాయి. మా దగ్గర ఫ్రెష్ మెటీరియల్ దొరికేటువంటి పరిస్థితి లేదు. దానివల్ల బయ్యర్లు కూడా రాక చాలా ఫ్యాక్టరీలో విపరీతమైన స్టాక్ పడి ఉంది. ఈ స్టాక్ అమ్ముడు పోవడం వల్ల మేము కరెంటు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. అంతేకాకుండా ప్రభుత్వం ఇంకా మమ్మల్ని కొంచెం కొత్త లీజులు ఇచ్చినట్టయితే కొంత మాకు రా మెటీరియల్ సోర్స్ ఉంటుంది. రా మెటీరియల్ సోర్స్ ఉన్నప్పుడు ఇంకొంచెం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతింది. షిప్పింగ్ ఛార్జీలు, సముద్ర రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి తర్వాత చైనాకు ఎగుమతులు నిలిచిపోవడంతో పరిశ్రమ కోలుకోలేకపోయింది. దీనికి తోడు యుద్ధం ఎఫెక్ట్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు కూడా పెరిగాయి. అలాగే దిగుమతి చేసుకునే కటింగ్, పాలిషింగ్ టూల్స్ ధరలు కూడా 3 పెరిగాయి. గ్రానైట్ పరిశ్రమలలో క్వారీయింగ్ ద్వారా వచ్చే వ్యర్థాలతో ఇసుక, టైల్స్, శానిటరీ సామాగ్రి వంటి ఉప ఉత్పత్తులను తయారు చేయవచ్చు. అయితే ప్రభుత్వం ఈ వ్యర్థాలపై కూడా పన్నులు వసూలు చేస్తోందని, దీన్ని మినహాయించాలి అని పరిశ్రమల యజమానులు కోరుతున్నారు. ప్రభుత్వం బకాయి ఉన్న 20 కోట్ల సబ్సిడీలను విడుదల చేయాలి అని పరిశ్రమల యజమానులు స్వాగతిస్తున్నారు. దీనితో ఏమవుతుందంటే గ్రానైట్ పరిశ్రమలు వచ్చే వ్యర్థాలతోటి సరైన బై ప్రొడక్ట్ చేసేటువంటి పరిస్థితులు మన దగ్గర R&D లేదు. దీనికి కావాలంటే సరైన R&D కేటాయిస్తే దీంట్లో క్వారీలు చేసేటప్పుడు వచ్చే కంకర రాళ్ళలోంచి రాయిలు చిన్న కంకర కొట్టడము, లేకపోతే వాటిలో రోబోట్ శాండ్ తయారు చేయడము, డస్ట్ తయారు చేయడము,
ఈ విధంగా దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. లేదు దానికి తోడు దీనికి కావాల్సింది ఏంటంటే పరిశ్రమకు కావాల్సిన సిగ్మెంట్ లాంటివి కానీ లేదా స్పేర్ పార్ట్ లాంటివి కానీ విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే విపరీతమైన రేటు పెరుగుతుంది. అవి ఇక్కడే తయారు చేసే విధంగా ప్రోత్సాహాలు అందిస్తే ఇక్కడ పరిశ్రమ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీని మీద జిఎస్టీ రేటు కూడా ఇంకా తగ్గించాల్సిన అవకాశం ఉంది. క్వారీ లీజులు ఉన్నాయి, క్వారీ లీజులకు కావాల్సిన ఖర్చులు తగ్గియాలి, మైనింగ్ రాయల్టీ తగ్గియాలి. ఈ విధమైన చర్యలకు ఉపయోగమిస్తే కొంతవరకైనా ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఇక ఇదే సంక్షోభం ఇంకొన్నాళ్లు కొనసాగితే ఖమ్మం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమను పూర్తిగా మర్చిపోవాల్సిందేనని వాపోతున్నారు. ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటే తప్ప కోలుకునే ప్రసక్తే లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.